ఫస్ట్ టైం కోటిగాడు మా అందరి కోసం కోడి కూర చేశాడు. ఇంకా మ్యాటర్ లోకి వస్తే మా బ్యాచులర్ బాయ్స్ అందరం కలిసి చికెన్ కర్రీ తిందామని చందాలేసి చికెన్ తీసుకొచ్చాం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కర్రీ చేయడానికి నాగరాజ్ గాడు మల్లిగాడు ఇద్దరు లేరు. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలబ్బా అని ఆలోచిస్తుంటే కోటిగాడు యూట్యూబ్ ఓపెన్ చేసి కోడి కూర ఎలా వండాలో నేర్చుకుంటున్నాడు. ఇంకా లేట్ చేయకుండా వంట మొదలెట్టేశాం. మా ఆటగాడేమో ఆకులతో ఆడుకుంటున్నాడు. ఇంకా సియర్ గాడైతే ఉల్లిపాయలు కోస్తూ ఏడ్ చేస్తున్నాడు. నేనేమో హ్యాపీగా ఆడుకుంటున్నాను. వంట స్టార్ట్ చేసే ముందు ఎలా చేయాలని మిల్క్ బాయ్ మల్లిగాడికి కాల్ చేస్తే ఆడేమో కట్ చేశాడు. ఇంకా మేమే ఎలాగోలా చేద్దామని వంట మొదలెట్టేశాం. కర్రీ చేద్దామంటే కోటిగాడికి ఏమో కాళ్ళు అందట్లేదు. ఇంకోసారి మా సియర్ గడ అయితే కర్రీ అయిపోయిన తర్వాత చెప్పండి వచ్చి తిని పెడతా అని చెప్పని పడుకున్నాడు. ఈ కర్రీ చేయడం నా వల్ల కాదని చెప్పని కోటిగాడు మధ్యలోనే వెళ్ళిపోతున్నాడు. అందుకే పేక మీద కత్తి పెట్టి మరీ వాడితోనే చేయించాను. మసాలా స్మెల్ రాగానే సియర్ గడు ఆటగాడు ప్లేట్ పట్టుకొచ్చి ముక్కలన్నీ తినేస్తున్నారు. మొత్తానికి ఎలా కూడా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. కోటిగాడు మాత్రం కోడి కూర ఎరగదీశాడు. అసలు తింటామో లేదో అనుకున్నాం కానీ కర్రీ అయితే చాలా బాగుంది. మా గ్యాంగ్ లో ఇంకో కొత్త వంటగాడు ఈ రోజు వెలుగులోకి వచ్చాడు. వాడే కోటిగాడు. ఇంకా నీట్ గా రౌండప్పేసి కోడి కూర ఖాళీ చేశాం. ఈనాటి ముఖ్యాంశాలు ఇవే. మరి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాత్రం మర్చిపోద్దే. మళ్ళీ కలుద్దాం. వెళ్ళొస్తా.